నేను జిఆర్ మహర్షి. దావోస్ ఈ 3 రోజులుగా విపరీతంగా వినిపిస్తున్న పేరు ఇది. ఎక్కడ చూసినా దావోస్ 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 అని. దావోస్కి మన వాళ్ళు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్ళారు. అక్కడ నుంచి ఏవో పెట్టుబడుల సదస్సులో పాల్గొని అక్కడున్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పారిశ్రామికవేత్తలందరినీ కలిసి తమ రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించి ఇలా జరిగింది. దీంట్లో ఏమో మహారాష్ట్రకేమో దాదాపు 16 లక్షల కోట్ల పరిశ్రమలు తరలి వస్తున్నట్టుగా ఒకటి వార్తలు వచ్చాయి. అదేవిధంగా తెలంగాణకేమో 1,78,000 కోట్లు తరలి వస్తున్నట్టుగా ప్రముఖంగా వేసుకున్నారు. అన్నిటికంటే కన్ఫ్యూజన్ ఏమిటంటే ఆంధ్రప్రదేశే కన్ఫ్యూజన్. దావోస్కి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఆయన పరిశ్రమల మంత్రి భరత్ గారు వీళ్ళంతా వెళ్ళారు. భారీగా ఖర్చు పెట్టారు. దాదాపు 80 కోట్ల రూపాయలు దారి ఖర్చులు కానీ, విమానం ఖర్చులు కానీ, మీడియా ఖర్చులు కానీ రకరకాలుగా ఖర్చులు పెట్టారు. వీళ్ళందరినీ గెలిచారు. లోకేష్ ఏమో ట్రాఫిక్ జామ్ అయితే నడుచుకుంటూ వెళ్ళాడు. తర్వాత ఆయన పుట్టినరోజు కూడా ఏమాత్రం ఒక క్షణం కూడా రెస్ట్ తీసుకోకుండా వరుస మీటింగుల్లో పాల్గొన్నాడు. ఇంత చేస్తే ఏమీ లేదు. సాక్షి అంటే వైసీపీ పత్రిక సాక్షి కథనం ప్రకారం ఏమిటంటే, అయ్యా మీకు దారి ఖర్చులు కూడా దండగా, వీళ్ళు ఏం వచ్చారు పోయారు, అదేదో సామెత చెప్తారు కదా, అద్దంకి అతను ఎవరో పోయాడు వచ్చాడు అన్నట్టుగా చంద్రబాబు గారు కూడా వెళ్ళారు వచ్చారు తప్ప దావోస్లో చేసింది ఏమీ లేదు, వీళ్ళు ₹1 పెట్టుబడి కూడా తీసుకురాలేదు అనేది వైసీపీ పత్రిక సాక్షి రాస్తే, అదేవిధంగా తెలుగుదేశం అనుకూల మీడియాలో ఏం రాశారంటే, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ మళ్ళీ తీసుకొస్తున్నారు చంద్రబాబు గారు వెళ్ళి, లోకేష్ గారు చంద్రబాబు గారు మళ్ళీ పాత ఇమేజ్ను పునరుద్ధరణ చేస్తున్నారు. జగన్తో నాశనం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. జగన్ అంటే పారిపోయిన పారిశ్రామికవేత్తలందరూ కూడా మళ్ళీ తరలి వస్తున్నారు ఈసారి. ఎందుకంటే ఇక్కడ భద్రత, రక్షణ, బాబుగారి ఇమేజ్ ఇవన్నీ పనిచేస్తున్నాయి కాబట్టి ఇక మీదట మామూలుగా ఉండదు, పరిశ్రమలు మామూలుగా ఉండదు. వీళ్ళు 1 కాదు 2 కాదు, గూగుల్ క్లౌడ్, మాక్స్, మైక్రోసాఫ్ట్, పెట్రోనాస్, యూనిలీవర్, కాగ్నిజెంట్, అపోలో టైర్స్, ఎన్విజన్, స్విస్మెన్, ఓర్లికన్, స్విస్ టెక్స్టైల్స్, కాల్స్బర్గ్ ఇన్ని సంస్థల ప్రధాన సీఈఓలందరితోనూ వీళ్ళు వరుస సమావేశాలు జరపడం వల్ల కాగ్నిజెంట్ కంపెనీ మనకి తరలి వస్తూ ఉంది. అంటే మనకు ఒక యూనిట్ ఇక్కడ పెడితే టైర్ 1 నుంచి కూడా వాళ్ళు ఏదో పెద్ద నగరాల నుంచి కూడా చిన్న నగరాలకి తమ ఉద్యోగుల్ని కొంతమందిని షిఫ్ట్ చేయాలనే ఆలోచన ఉంది. ఈ ఆలోచన ప్రకారము కనీసం 10,000 మంది ఉద్యోగుల్ని ఇటు తిరుపతి, విజయవాడ, వైజాగ్ ఏదో ఒక నగరంలో వాళ్ళు షిఫ్ట్ చేస్తారని ఆ సీఈఓ రవికుమార్ అని అతను ఎవరో చెప్పినట్టుగా లోకేష్ గారు ఈరోజు ప్రముఖంగా చెప్పుకున్నారు. అదే విధంగా అపోలో టైర్స్ ఒక యూనిట్ మా దగ్గర పెట్టండి అయ్యా అని కూడా మేము అడిగాము, వాళ్ళు దానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పారు. కాల్స్బర్గ్ వాళ్ళు బీర్లు, మినరల్ వాటరు ఇవన్నీ సోడా ఇవన్నీ ఉత్పత్తి చేస్తారు. కాల్స్బర్గ్ బీర్ అనేది చాలా ఫేమస్ కదా, వాళ్ళ యూనిట్ ఒకటి ఆంధ్రప్రదేశ్లో పెడతామంటున్నారు. ఓర్లికా అనేది గ్రీన్ టెక్నాలజీ అనేది ఒకటి చాలా ఫేమస్గా నడుస్తూ ఉంది కాబట్టి దానికి ఆంధ్రప్రదేశ్ అనుకూలంగా ఉంది కాబట్టి మామూలుగా ఉండవు పెట్టుబడులు. కనీసం కొన్ని వేల మంది ఉద్యోగులని మేము ఉపాధి కల్పించే విధంగా దావోస్ సదస్సులో అన్ని సెట్ చేసి వచ్చాము అని లోకేష్ గారు అంటే ఆయన చెప్పారు. బాబు గారు అంటే తెలుగుదేశం అనుకూల మీడియాలో వచ్చింది అంటే దాని అర్థం అదే కదా, అంటే చంద్రబాబు గారు చెప్పారని అర్థం దానికి. మరి నిజంగా దావోస్లో అవన్నీ ఇన్ని అద్భుతాలు జరుగుతాయి అంటే దావోస్లో నిజానికి దావోస్ మీద అంత ఎక్స్పెక్టేషన్ ఏమీ లేదు. వీళ్ళేమో వైసీపీ వాళ్ళు అసలు 2022లో జగన్ వెళ్ళి 1,26,000 కోట్ల రూపాయల వర్క్స్ అది పరిశ్రమలు తీసుకొచ్చాడని వీళ్ళు అంటారు. మరి ఆ 1,26,000 కోట్ల పరిశ్రమలు ఏమున్నాయో మనకు తెలియదు, కానీ వాళ్ళే చెప్పాలా. ఒక మాట అయితే అన్నారు కానీ దాని వివరణ అయితే ఏమి కనపడలేదు మనకు. సరే, వాళ్ళు అసలు దావోస్ను పట్టించుకోలేదు, అసలు దారి ఖర్చులు కూడా వేస్ట్ అన్నారు. ఆయన ఎవరో గురునాథ్ వచ్చి మాకు చలి ఎక్కువ స్వామి ఆడ పోయేయలేదు అన్నాడు. సరే, అదొక ఎపిసోడ్, అది అయిపోయింది. ఇప్పుడు వైసీపీ గురించి ఏం మాట్లాడినా కూడా అదంతా అనవసరమైన ఎపిసోడ్. వాళ్ళ ఏమో అది జరిగిందా ఇది జరిగిందా, పారిశ్రామికవేత్తలు షూరిటీ పత్రాలు అడుగుతున్నారు, జగన్ మళ్ళీ రాడని, ఇవన్నీ ఇది ఒక ఎపిసోడ్ అయిపోయింది. ఇప్పుడు కొత్త ఎపిసోడ్ ఏమిటంటే దావోస్లకు వీళ్ళు వెళ్ళి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిజంగా మనకు పరిశ్రమలు తెస్తారా, తేగలరా, అసలు తెచ్చే అంత అక్కడ బిల్డప్ ఉందా, దావోస్ అంటే ఏమిటి, ఇవన్నీ మాట్లాడితే దావోస్ అనేది జస్ట్ ఒక ఈవెంట్ మేనేజ్మెంట్. అది సింపుల్గా చెప్పాలంటే అక్కడ ప్రపంచం అంటే ప్రతిదానికి ఒక సమావేశాలు, ఒక వేదిక ఉంటాయి కదా. అంటే ఆయా సంస్థలు, ఆయా వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే అందరూ కలిసి ఒక ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, ఒక 20-30 ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాయి. ఎందుకు ఏర్పాటు చేస్తాయంటే ఇచ్చిపుచ్చుకోవడం, అంటే ఎవరి వ్యాపారాలు ఎంత అని తెలుసుకోవడము, ఒకరికొకరు పరిచయాలు కావడము, ఇతరుల వ్యాపారాలకు సంబంధించి మనం తెలుసుకోవడము, మన వ్యాపారాల గురించి ఇతరులతో క్యాన్వాస్ చేయడం. ఇలా ఎక్కడైనా ఒక సాహిత్య సభ తీసుకున్నా,
ఒక పారిశ్రామికవేత్తల సభ తీసుకున్నా, లేకుంటే ఇంకోటి ఏదైనా ఒక భాషలకు సంబంధించిన సభ తీసుకుని, సభలన్నీ ఎందుకు జరుగుతాయంటే అక్కడ ఏవో అద్భుతాలు జరుగుతాయనేది కాదు. అక్కడ దానికి సంబంధించిన అనేక మంది ప్రముఖులు, ప్రతినిధులు హాజరు కావడం వల్ల వాళ్ళతో ఇంటరాక్షన్ ఉంటుంది, వాళ్ళతో మనకు పరిచయాలు పెరుగుతాయి, వాళ్ళకు సంబంధించి కొంత మనకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మనకు సంబంధించి కొంత పరిచయం ఉంటుంది. ఇలా లెక్కలు ఉంటాయి. కానీ వాళ్ళు ఎవరికే దావోస్లో వాళ్ళందరూ షేక్ హ్యాండ్లు తీసుకొని, టైలు కట్టుకొని, వాళ్ళంతా భోజనాలు చేసేసి ఇవన్నీ చేసేసినంత మాత్రాన పెట్టుబడులు పెట్టేస్తాము, మీరు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అడిగినంత మాత్రాన ఎస్ సార్ మీరు మూవ్ అనండి చాలు, మేము 1,00,000 కోట్లు పెట్టుబడి పెడతామని ఎవరు అనరు. ఎందుకంటే డబ్బు వేరు, మాటలు వేరు, మర్యాద వేరు, పరిచయాలు వేరు, ఇవన్నీ కూడా లెక్కలు వేరుగా ఉంటాయి. ఫైనల్గా ఏమిటి, ఒక పెట్టుబడి పెట్టాలి అంటే డబ్బు తెచ్చి పెట్టాలి. డబ్బు తెచ్చి పెట్టాలంటే అదంతా క్లారిటీనే కదా. దొంగ డబ్బు తెచ్చి, హవాలా డబ్బు తెచ్చి పెట్టరు కదా. మరి ఈరోజు వీళ్ళేమో తెలంగాణ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు అంత అఫీషియల్గా మాకు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఒప్పందాలు జరిగాయి అని భారీగా ప్రకటిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అలాంటి ఏమీ చెప్పలేదు. ఊరికే బ్రాండ్ ఇమేజ్ మళ్ళీ తెస్తున్నాం అంటున్నారు. కానీ అవునయ్యా బిల్గేట్స్తో మాట్లాడినాం మేము, బిల్గేట్స్కి సంబంధించి బిల్గేట్స్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఒకటి కాదంటున్నారు. వీళ్ళంతా ఎద్దేవా కూడా చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ పెట్టుబడులకి బిల్గేట్స్కి ఇప్పుడు ఏం సంబంధం లేదని కూడా అంటున్నారు. మరి ఆయనతో ఏదో మాట్లాడినారు, మేము ఇదిగో ఈ ఒప్పందాల మీద ఆయన సంతకాలు చేశాడు, కాగ్నిజెంట్ వాళ్ళు ఈ ఒప్పందాల మీద సంతకాలు చేశారు, ఈ రకంగా మేము ఆంధ్రప్రదేశ్కి 6 నెలల్లోనూ 1 ఇయర్లోనూ మాకు సంబంధించిన సంస్థని తరలిస్తాము, యూనిట్స్ పెడతాము, ఇంతమందికి మేము ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తామని ఎక్కడ ఒప్పంద పరంగా మనకేమీ హామీలు అయితే ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే మనకు బేసిక్గానే మనకు ప్రాబ్లం ఉంది. మన దగ్గర ఒకటి ఆంధ్రప్రదేశ్లో మ్యాన్ పవర్ ఉంది అంటే అదొక డౌట్. ఎందుకంటే ఏ కంప్యూటర్ సైన్స్ చదివినవాడు కానీ ఎవ్వడైనా సరే, ఇంజనీరింగ్ చదివినవాడు, వీళ్ళందరూ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీలైతే శక్తి ఉంటే అమెరికాకు, కెనడాకు, ఆస్ట్రేలియాకు వెళ్ళి లండన్కు వెళ్ళిపోతున్నారు. శక్తి లేదు, మేము అంత డబ్బులు పెట్టుకోలేము అనుకునే వాళ్ళు హైదరాబాదు, చెన్నై, ముంబై, పూణే ఇలాంటి చోట్ల ఉద్యోగాలు చేస్తున్నారు తప్ప ఇక్కడ ఏమి ఉపాధి ఉందని విజయవాడలోనో వైజాగ్లోనో పోయి ఉద్యోగాలు చేయడానికి ఏమున్నాయి? ఇక్కడ ఉద్యోగాలు ఏం పరిశ్రమలు ఉన్నాయి, ఏమి మీకు టెక్నాలజీ ఉంది, ఏమి ఎలక్ట్రానిక్ సంస్థలు ఉన్నాయి, కంప్యూటర్ సంస్థలు ఉన్నాయని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంటారు. ఒకటి భూమి అనేది విపరీతమైన ఖరీదు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మీరు ఉచితంగా భూములు ఇస్తే తప్ప ఎవడు పరిశ్రమలు పెట్టేదానికి రారు. మీరు ఉచితంగా భూములు ఇవ్వరు, మీ దగ్గర మ్యాన్ పవర్ లేదు, మీ దగ్గర ఏమో ప్రతిదానికి అంటే ఏ వనరులు కావాలన్నా రాజకీయ నాయకులకి మూల్యం చెల్లించుకోవాలి, లేదా రాజకీయ నాయకులకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, లేదా వాళ్ళ కనసన్నల్లో ఉండాలి. ప్రతివాడు బెదిరిస్తున్నాడు, ప్రతి వ్యాపారాన్ని బెదిరిస్తున్నారు. ఏంటి జగన్ బెదిరించలేదా? వైసీపీలో జరగలేదా అవకతవకలు? అంటే అది అయిపోయింది ధర్మం, అది అయిపోయిందనే మిమ్మల్ని ఎన్నుకున్నారు. మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత మీరేం చేస్తున్నారు? మీ ఎమ్మెల్యేలు ఫ్లై యాష్కి కొట్లాడుతున్నారు. ఆడ చూసాం కదా ముద్దనూరులో, ఆ పనికి వాళ్ళ ఫ్లై యాష్ అనే చిన్న వ్యాపారానికి 2 ఎమ్మెల్యేలు పోటీ పడి కొట్లాడితే రేపు ఏ 100 కోట్లు 1000 కోట్ల రూపాయలతో ఒక పెట్టుబడి తెచ్చి ఏ ప్రాంతంలో అయినా వెనుకబడిన ప్రాంతం అని ఏ శ్రీకాకుళంలోనో రాయలసీమలోనో ఒక 5,000 కోట్లు 10,000 కోట్లతో పెట్టుబడితే ఎవడైనా వచ్చి సంస్థ పెడితే వాడిని బతకనిస్తారా? వానికి సెక్యూరిటీ ఉందా? వానికి సేఫ్టీ ఉందా? మీరు ఏమి వనరులు కల్పిస్తారని మిమ్మల్ని నమ్మి వస్తారు. కాబట్టి ముందు ఏమిటంటే ఇవన్నీ స్ట్రీమ్లైన్ చేసి ఇవన్నీ క్లీన్ చేస్తే తప్ప సాధ్యం కాదు. అమరావతిని నగరంగా నిర్మిస్తామంటే ఎప్పటికీ అమరావతి అవుతుంది. హైదరాబాద్ నిర్మించింది నేనే అని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. కానీ హైదరాబాద్కు ఒక 100 ఏళ్ల చరిత్ర ఉంది. 100 ఏళ్ల చరిత్రలో అది మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ వచ్చి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఈ కంప్యూటర్ విప్లవంలో భాగంగా హైదరాబాద్ కూడా ఒక కంప్యూటర్ నగరంగా ఎదిగింది. దీనికి ఇంత చరిత్ర ఉంది. మీరు ఏమీ చరిత్ర లేకుండా ఇప్పుడు అమరావతిని 0 నుంచి మొదలుపెట్టి నేను మహానగరంగా చేస్తాను అని మీరేమో 1000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. అసలు వైజాగ్ని 10 ఏళ్ల క్రితం పట్టించుకొని ఉంటే ఎవరైనా, ఇటు జగన్ అయినా అటు చంద్రబాబు నాయుడు గారైనా, వైజాగే మన కీలకం, మన అన్నిటికీ హబ్బు. జస్ట్ అమరావతిలో ఊరికి శాసనసభ, సెక్రటేరియట్ ఇవన్నీ ఉంటాయి, అసెంబ్లీ ఉంటుంది తప్ప మొత్తం మా పారిశ్రామిక నగరము అనేది వైజాగ్ అని కనుక ఆ రోజు ప్రకటించి ఉంటే ఈ 10 ఏళ్లలో వైజాగ్కి ఒక నెక్స్ట్ లెవెల్ షేప్ వచ్చి దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళి ఉండేవారు. ఏమి లేకుండా మనకు నగరం లేదు, మ్యాన్ పవర్ లేదు, పెట్టుబడులు పెడితే బెదిరిస్తారు. ఇవన్నీ ఇన్ని సమస్యలు ఉంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ చూసి ఎందుకు వస్తారు? డబ్బులు పెట్టే దగ్గర ఎవడైనా సరే 10 రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర 5 రూపాయలు లాభం వస్తుందా, రూపాయలు లాభం వస్తుంది అని ఆలోచిస్తారు. 10 రూపాయలకి మనకు సేఫ్టీ ఉంది అని ఆలోచిస్తారు. ఎవరైనా ఒక టీ కొట్టు పెట్టేవాడు కూడా అదే కదా ఆలోచిస్తాడు. ఒక సెంటర్లో టీ కొట్టు పెట్టాలంటే అయ్యా ఒక 50,000 వీడికి అడ్వాన్స్ ఇవ్వాలి, మనం ఒక 50,000 రూపాయలు ఈ కొట్టు పెట్టుకోవడానికి పెట్టుబడి ఇవన్నీ ఇవ్వాలి. మరి ఈ 1,00,000 రూపాయలు పెట్టిన తర్వాత ఇక్కడ మనకి సేఫ్టీ ఉందా? ఈ 1,00,000 రూపాయలు
అదనంగా మనకి ఏమైనా ఆదాయం వస్తుందా అని ఒక టీ కొట్టు పెట్టేవాడు కూడా ఆలోచిస్తున్నప్పుడు ఒక పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు 1000 కోట్లు 10,000 కోట్లు 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టేవాడు ఎన్ని ఆలోచిస్తాడు? బ్రాండ్ ఇమేజ్ ఎవరికి ఆంధ్రప్రదేశ్కి బ్రాండ్ ఇమేజ్ లేకుండా చేసుకుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్తో మొత్తం అన్ని అంటే ఇట్లనే ఉండాలా, మనం ఎప్పటికీ ఇట్లనే పడిపోయి ఉండాలంటే ముందు ఈ రాజకీయాల స్వభావ స్వరూపాల నుంచి మార్పులు చెంది ముందు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక సేఫ్టీ, ఈ కులాలు గోలలు వర్గాలు ఈ నానా చెత్త ఫ్యాక్షన్లు వీటన్నిటి నుంచి విముక్తి కలిగిస్తే ఒకవేళ అది జరిగితే అది జరుగుతుందనేది డౌటు. అటువంటిది ఏదైనా జరిగితే ఆంధ్రప్రదేశ్లో లక్షల కోట్లతో పెట్టుబడులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఆంధ్రప్రదేశ్కు ఉన్నన్ని వనరులు ఎవరికీ లేవు. 800-900 కిలోమీటర్ల తీర ప్రాంతమే ఉంది. 2 మహానది గోదావరి కృష్ణ పెద్ద పెద్ద నదులు ఉన్నాయి, మనకు బ్రహ్మాండమైన నగరాలు ఉన్నాయి. ఎన్ని నగరాలు ఒక్కరోజు కూడా ఆ నగరాల గురించి పట్టించుకోకుండా అన్నిటినీ కూడా ఎందుకు పనికి రాకుండా చేసేసి ఈరోజు మనకు నగరం లేదు మనకు అది లేదు మనకి ఇది లేదు అని మనం ఉన్న విశాఖ ఉక్కు ఏదో పరిరక్షిస్తున్నాం అంటున్నారు. కానీ మంచిదే, పరిరక్షిస్తే మంచిదే. మనకు మనమే గోతులు తవ్వుకొని మనకు మనమే కింద డౌన్ఫాల్ అయిపోయి ఇప్పుడు మనల్ని ఎవరో వచ్చి రక్షిస్తారంటే ఎవరైనా ఎందుకు రక్షిస్తారు? ఎవరు రక్షించరు. దావోస్ అనేది చంద్రబాబు నాయుడు గారిని నిందించాల్సిన పని లేదు, ఎవరిని నిందించాల్సిన పని లేదు. ఎందుకంటే అది కేవలం ఒక వేదిక మాత్రమే. ఒక వేదికలో వచ్చేసి ఎవడు షేక్ హ్యాండ్ తీసుకొని భోజనం చేసినంత మాత్రాన ఎవడు 1000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడు. చంద్రబాబు నాయుడు గారు తెచ్చినా తేకపోయినా దావోస్కున్న కెపాసిటీ అంతే. కాబట్టి రేపు అంటే 5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు ఇస్తాము అంటే 5 ఏళ్ళు 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా, సంపద సృష్టిస్తాము ఇవన్నీ అని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మరి రేపు ఈ ఇవన్నీ అడుగుతారు కదా ప్రజలు. ఇవన్నీ అడిగినప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు, ఎలా సమాధానం చెప్తారు? సేమ్ ఎద్దగా ఏమీ తేడా లేకుండా మీరు గతంలో ఎట్లున్నారో ఇప్పుడు అట్లే ఉంటే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక ఉదాహరణ చెప్పాలంటే ఏదో ఉద్యోగులకి ఆయన రవిశంకర్తో ఏదో శిక్షణ ఇప్పిస్తాడంట. ఉద్యోగుల ప్రవర్తన నియమావళి వీటన్నిటి ఊరికే 1 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు కాకపోతే ఉద్యోగులకు శిక్షణ ఇప్పించాల్సింది అది కాదు. ఒక ప్రభుత్వ కార్యాలయం లేకపోతే గంటలు వెయిట్ చేసి చచ్చిపోతున్నారు. రెవెన్యూ కార్యాలయంలో జనం పడిగాపులు కాస్తున్నారు. ఇలా ఏ పనిని సజావుగా చేసుకోలేనటువంటి ఒక దుస్థితి ప్రభుత్వ కార్యాలయాల్లో కల్పించేసి రాజకీయ నాయకులు ఒత్తిడి రకరకాలుగా మీరేమో ఆయన రవిశంకర్తో శిక్షణ ఇప్పిస్తుంటే ఎందుకు? ధ్యానం చేస్తే ఏమైనా ఉద్యోగులు మారుతారా? ధ్యానం చేస్తే ఉద్యోగులు మారరు. ప్రభుత్వంలో ఉన్న విధానాలు మారితే ఉద్యోగులు మారుతారు. అదే కదా జరగాల్సింది. మీరు అన్నిటికీ అన్నీ చెప్తారు. ఒక రిజిస్ట్రేషన్ శాఖలో డబ్బులు లేకుండా ఒక పని జరగదు, ఒక ఆర్టీఓ శాఖలో డబ్బులు లేకుండా ఒక పని జరగదు. ఏ శాఖలోనూ డబ్బులు లేకుండా పని జరగనటువంటి మీ ఎమ్మెల్యేలు మీ అనుచరులు మీ నాయకులు ఏడ చూసినా వసూళ్లు చేస్తూ ఉంటే ఉద్యోగులకు శిక్షణ ఇప్పించడం వల్ల ఏం ప్రయోజనము? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముందు తన రాష్ట్రానికి సీఈఓ, తన రాష్ట్రం అనేది ఒక సంస్థ అనే దాని నుంచి బయటకు వస్తే ఆయన కనిపిస్తాయి అసలు ఏం జరుగుతూ ఉందనేది తెలుస్తుంది ఆయనకి. థ్యాంక్ యూ.